ఒక చిన్న గ్రామంలో పెద్ద పాత ఇల్లు ఉండేది. ఆ ఇంట్లో ఎన్నో ఎలుకలు తిరుగుతూ ఉండేవి. కాని ఆ ఇంట్లో ఓ పిల్లి కూడా ఉండేది. ఆమె పేరు కీర్తి. కీర్తి తెల్లగా, కళ్లలో మెరుపుతో నెమ్మదిగా అడుగులు వేస్తూ ఎలుకల కోసం వేచి ఉండేది. అదే ఇంట్లో ఉండే ఓ చిట్టి ఎలుక పేరు మంటి. మంటి చాలా తెలివైనవాడు. అతనికి పిల్లి అంటే చాలా భయం. కాని ఏం చెయ్యాలి? ఆ ఇంట్లోనే తన కుటుంబం, తినే దొంగతనాలు అన్నీ అక్కడే కదా. ఒకరోజు మధ్యాహ్నం వేళ పిల్లి కీర్తి దారిలో పడుకుంది. మంటి ఆ సమయంలో ముడిగడ్డల వెనుక నుంచి బయటికి వచ్చాడు. వంటగదిలో నూనె పూసిన అరితపండు ముక్క వాసన వస్తోంది. మంటి దాన్ని తీసుకెళ్లబోతున్నాడు. కాని ఏదో నీడతని మీద పడింది. తిరిగి చూస్తే కీర్తి మెలకువలోకి వచ్చి మంటి మీద దూకబోతుంది. అయ్యో, దారి తప్పినట్లేనా? మంటి అరిచాడు. కీర్తి కళ్ళు మిలమిల మెరిశాయి. ఆమె గర్వంగా నవ్వుతూ, ఇప్పుడు ఎలుక కూర చేసే సమయం వచ్చిందేమో అన్నది. మంటి వెంటనే ఓ ప్రయోగం చేశాడు. నువ్వు నన్ను తినేస్తే ఇక నీకు ఎలుకలు దొరకవు. నేనొక్కడినే కాదు, నాకు స్నేహితులున్నారు. వాళ్లతో నేను ఒప్పిస్తే వారు నీకు రోజూ పాలు, జాము తెస్తారు. ఇల్లి కీర్తి మదిలో ఆలోచన మొదలైంది. తినడానికి జాము, పాలు రోజూ? ఆమెకు అలాంటి డీల్ నచ్చింది. కాని నమ్మకముగా లేదు. సరే, ఒకరోజు అవకాశ ఇస్తాను. కాని మోసం చేస్తే అని హెచ్చరించింది. మంటి గుబాలింపు చేశాడు. ఆ రోజు రాత్రి తన ఎలుక స్నేహితులను పిలిచాడు. బంటి, పింకు, చింటూ. వాళ్ళంతా కలిసి వంటగదిలోంచి కొంచెం పాలు, చిన్న జామపండు ముక్క తీసుకుని పిల్లి ముందు ఉంచారు. పిల్లి ఆశ్చర్యపోయింది. నిజంగా వస్తున్నారే, మోసం చేయలేదు. ఆమెకి కాస్త నమ్మకం కలిగింది. ఇలా రోజులు గడుస్తున్నాయి. పిల్లి కీర్తి మంటితో మాట్లాడుతూ, నీ వాసన చూశాను అంటే నోట్లో నీరొచ్చింది. కాని ఇప్పుడు నువ్వు నన్ను బ్రతికిస్తున్నావు అని మురిపెంతో అన్నది. మంటి నవ్వుతూ, నీకు నామీద కక్కుర్తి తినే కోణంలో ఉండేది. ఇప్పుడు మనం టీం కదా అన్నాడు. అలా వారిద్దరి మధ్య స్నేహం చిగురించింది. పిల్లి నీవు నాకు శత్రువు కాదు, నీవు నా స్నేహితుడివి అని ఒప్పుకుంది. ఒకరోజు ఆ ఇంట్లో కొత్త ముప్పు వచ్చింది. ఓ పెద్ద ఎలుకల పట్టే పంజరం. ఇంటి యజమాని వేసినది. మంటి గబ్బనంగా లాక్కున్నాడు. తినడానికి వచ్చిన బంటి పంజరంలో చిక్కుకున్నాడు. భయంతో కీర్తిని పిలిచాడు. చూడు, బంటి చిక్కుకున్నాడు, ఏదైనా చెయ్యాలి. కీర్తి చాలా తెలివిగా ఉండేది. ఆమె నెమ్మదిగా వెళ్లి యజమాని నిద్రలో ఉన్నప్పుడు పంజరం తాళం మీద తన బొచ్చుతో దెబ్బ కొట్టింది. తాళం తెరచి బంటి బయటికి వచ్చాడు. అప్పటినుంచి పిల్లి కీర్తి ఎలుకలకి ఒక స్నేహితురాలిగా మారిపోయింది. ఇంటివాళ్లకి ఆశ్చర్యం. ఏమయ్యింది ఈ పిల్లికి? ఎలుకల్ని తినడం మానేసింది. కాని వాళ్లకి తెలియదు, ఎలుకలతో ఓ బంధం ఏర్పడింది. శత్రుత్వం స్నేహంగా మారింది.